ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామ దివ్య స్తోత్రంలోని 31, 32 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ధ్యానం చేద్దాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైర్ అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనాం అళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. ఇప్పుడు 31వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత, మహాగణపతి చేత నశింపచేయబడిన జయ విఘ్న యంత్రమునకు మిక్కిలి సంతోషించినది. భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి, రాక్షసరాజైన భండాసురుని చేత ప్రయోగింపబడిన శస్త్రములకు విరుగుడు అస్త్రములను కురిపించున్నది. ఇప్పుడు 32వ శ్లోకం. కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్నిర్దగ్ధాసుర సైనికా. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, చేతి వ్రేళ్ల గోళ్ల నుండి పుట్టిన విష్ణుమూర్తి యొక్క దశావతారములు కలది. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక, మహాపాశుపతము అను అస్త్రము యొక్క అగ్నిచేత నిశ్శేషంగా దహింపబడిన రాక్షస సైన్యము కలది. రేపు 33, 34 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.